హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. మీరు చూస్తున్నారు కళ్యాణ్ టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీలైతే మనం టాప్ 5 బెస్ట్ ఇయర్ ఫోన్స్ అండర్ 1000 రూపీస్ అయితే చూద్దాం. సో ఈరోజు అయితే డేట్ అయితే April 18. సో ఇప్పటిదాకా ఉన్న ఇయర్ ఫోన్స్ వరకు బెస్ట్ ఇయర్ ఫోన్స్ అయితే నేనైతే మీకు రికమెండ్ చేస్తాను. సో వాటి స్పెసిఫికేషన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో అయితే. సో ఆ ఇయర్ ఫోన్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. సో మన లిస్ట్లో టాప్ 5 పొజిషన్లో వచ్చేసరికి బోట్ నిర్వాణ యూనో మోడల్ అయితే ఉంది. సో దీంట్లో అయితే మనకి 7mm డ్రైవర్స్తో అయితే వస్తుంది. అండ్ ఇదైతే ఫిట్నెస్ ఎక్కువగా అంటే ఎక్సర్సైజ్ చేస్తారు కదా, సో వాళ్ళ కోసం అయితే ఈ ఇయర్ ఫోన్స్ అయితే బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడైతే మీకు ఇయర్ డిప్ ఉంటుంది కదా, సో అక్కడైతే మీకు కొంచెం లావుగా వస్తుంది. ప్లస్ మీకు కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే అక్కడ ఉంటాయి. సో అక్కడైతే మీకు ఫిట్ అయ్యిద్ది కరెక్ట్గా, మీరు వాకింగ్, రన్నింగ్, జాగింగ్ చేసిన. సో ఆ టైంలో మీకు ఇయర్ ఫోన్స్ అయితే కిందకి పడిపోవు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ ఇయర్ ఫోన్స్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి 7mm డ్రైవర్స్ అయితే లభిస్తాయి. సో మ్యూజిక్ క్వాలిటీ కూడా మొత్తం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో అండ్ ఇదైతే మనకి ఎటువంటి బ్రిడ్జెడ్ కేబుల్తో అయితే రావట్లేదు. అండ్ ఇదైతే మనకి మంచి లైట్ వెయిట్ ఇయర్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ బోట్ నిర్వాణ యూనో అయితే మనకి 800 రూపీస్కి ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది. సో ఇదైతే నా లిస్ట్లో టాప్ 5 పొజిషన్లో ఉంటుంది. సో నెక్స్ట్ నా లిస్ట్లో 4th పొజిషన్కి వెళ్ళిపోతే సెనైజర్ CX180 స్ట్రీట్ 2 మోడల్ అనమాట. సో దాన్ని రీబ్రాండ్ చేసి CX80 వర్షన్ కింద అయితే వచ్చారు. సో మీరు CX180లో మైక్రోఫోన్ అయితే ఉండదు, CX80లో అయితే మీకు మైక్రోఫోన్ ఉంటుంది. సో నేను చూస్ చేసుకుని అయితే CX180. ఎందుకంటే చెప్తాను. ముందుగా దీంట్లో మనకి మైక్రోఫోన్ అయితే ఉండదు. అండ్ మీకు నేను చెప్పే ఈ 5 ఇయర్ ఫోన్స్లో ద బెస్ట్ ఆడియో క్వాలిటీ అయితే దీంట్లో ఉంటుంది. బట్ మైక్రోఫోన్ ఉండదు కాబట్టి నేనైతే దీన్ని 4th పొజిషన్లో తీసుకొచ్చి పెట్టాను. అండ్ దీంట్లో అయితే మనకి ఆ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా యావరేజ్గా ఉంటుంది. బ్రిడ్జెడ్ కేబుల్తో అయితే రాదు. సో ఈజీగా ట్యాంగిల్ అయిపోతుంది మనకి ఇయర్ ఫోన్స్ అయితే. అండ్ వీటిలో డ్రైవర్స్ అయితే ఆ కంపెనీ నుంచి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ ఇదైతే ఎల్ షేప్ కేబుల్తో అయితే వస్తుంది అండ్ గోల్డ్ ప్లేటెడ్. సో మీకు మ్యూజిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. సో నేను చెప్పే 5 ఇయర్ ఫోన్స్లో మంచి ఆడియో క్వాలిటీ అయితే దీంట్లోనే ఉంటుంది. సో మొత్తం బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ఒకటి ఎక్కువ ఒక తక్కువ అని కాకుండా మొత్తం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో మ్యూజిక్ లవర్స్కి అయితే ఇదైతే చాలా బెస్ట్. సో ఈ సెనైజర్ CX180 అయినా CX80S అయినా మనకి అమెజాన్లో 800 రూపీస్కి అయితే లభిస్తుంది. సో ఆఫర్స్లో మీకు అప్పుడప్పుడు 600కి 700కి కూడా లభిస్తుంది. సో మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్కి వెళ్తే సో అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా ఇయర్ ఫోన్స్ అయితే కొనుక్కోవచ్చు. సో ఇదైతే నా లిస్ట్లో 4th పొజిషన్లో ఉంటుంది. సో ఇప్పుడు నా లిస్ట్లో 3rd పొజిషన్లో వన్ మోర్ పిస్టన్ ఫిట్ అనే మోడల్. సో ఈ మోడల్ ఎందుకంటే నేను సెలెక్ట్ చేసుకుంది, సో దీంట్లో మ్యూజిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో మైక్రోఫోన్ ఉంటుంది విత్ బటన్స్. అండ్ దీంట్లో మనకి 10mm డ్రైవర్ అయితే ఉంటుంది. అండ్ దీని మెటీరియల్ అయితే మంచి క్వాలిటీతోనే వస్తుంది చెప్పుకోవచ్చు. అండ్ బ్రిడెడ్ కేబుల్తో వస్తుంది. సో మీరు ఈజీగా అయితే ట్యాంగిల్ అయితే అవ్వదు. సో ఒక ఓవరాల్గా బెస్ట్ ఇయర్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు ఈ వన్ మోర్ పిస్టన్ ఫిట్ అయితే. సో అందుకని నా లిస్ట్లో ఇది 3rd పొజిషన్లో అయితే ఉంటుంది. అండ్ దీని ప్రైస్ అయితే మనకి 800 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇది కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో నా లిస్ట్లో 2nd ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి MI జ్యువెల్ బేస్ ఇయర్ ఫోన్స్ అనమాట. సో ఇవైతే రీసెంట్గా ఒక 2 months బ్యాక్ అయితే లాంచ్ చేశారు. సో దీంట్లో మనకి జ్యువెల్ డ్రైవర్స్ అయితే ఉంటాయి, 10mm అండ్ 8mm డ్రైవర్. సో టోటల్ 1 ఇయర్ బడ్లో 18mm డ్రైవర్ అయితే ఉంటుంది. సో టోటల్ 36mm డ్రైవర్. సో మనకి జ్యువెల్ డ్రైవర్స్ అంటే అది ఫ్లాగ్షిప్ ఇయర్ ఫోన్స్లో అయితే ఉంటుంది. సో మనకి 800కే లభిస్తుంది అమెజాన్లో అయితే. సో మనకి దీంట్లో ఇది మొత్తం సూపర్ ఉంటుంది. విత్ మ్యాగ్నెటిక్ ఇయర్ డిప్స్ అయితే వస్తుంది అండ్ బ్రిడెడ్ కేబుల్తో వస్తుంది. 1.25 mm లెంత్ అయితే వస్తుంది ఇయర్ ఫోన్స్. సో ఇదైతే దీంట్లో మ్యూజిక్ క్వాలిటీ బాగానే ఉంటుంది కానీ సో బేస్ అయితే ఒక 75% తక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో బేస్ లవర్స్కి అయితే ఈ ఇయర్ ఫోన్స్ అయితే బాగోవు. బట్ సౌండ్ అయితే చాలా హై వాల్యూమ్లో వస్తుంది ఎందుకంటే మనకి డ్యూయల్ ఇయర్ ఫోన్స్ కాబట్టి. సో 2nd పొజిషన్లో అయితే ఇదైతే ఉంటుంది. అండ్ ఇదైతే 800 రూపీస్కి వస్తుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ 1st పొజిషన్లో వచ్చేసరికి రియల్మీ బడ్స్ 2. సో నా దగ్గర ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి. సో సేమ్ ఇవే కాన్ఫిగరేషన్తో అవి కూడా వస్తాయి. సో అదైతే మనకి కేవలం 600 రూపీస్కి వస్తుంది. అండ్ అది కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్తో ఉంటుంది. అండ్ దాంట్లో మనకి
11.2 mm డ్రైవర్ అయితే ఉంటుంది. సో అది కూడా బ్రీడ్ కేబుల్తో వస్తుంది. దీంట్లో మనకి 11.2 mm ఉండడం వల్ల సో మనకి బేస్ అండ్ ఓవరాల్గా అన్ని ట్రెబుల్స్ అసలు ఉన్నాయన్నీ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అండ్ బేస్ అయితే కొంచెం బూస్ట్ కూడా ఉంటుంది. సో మంచి ఇయర్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు 600 రూపీస్కి. సో 1000 రూపీస్ బిలోలో ఎవరైనా ఇయర్ ఫోన్స్ కొనుక్కోవాలంటే ఆబ్వియస్గా మీరు రియల్మీ బడ్స్ 2కి వెళ్ళిపోవాలి. అండ్ దీంట్లో కూడా మనకి మ్యాగ్నెటిక్ ఫీచర్ అయితే ఉంది. సో అవైతే అతుక్కుంటే బట్ ఎటువంటి ఫీచర్స్ అయితే ఉండవు, ఈవెన్ ఎంఐ బేస్ దాంట్లో కూడా. సో ఇదైతే నా లిస్ట్లో నంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. అండ్ దీని ప్రైస్ అయితే 600 రూపీస్ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో లభిస్తుంది. సో కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మీరైతే దీన్ని కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఇవైతే నా టాప్ 5 పిక్స్ అయితే 1000 రూపీస్ బిల్లలో ఇయర్ ఫోన్స్ అయితే. సో మీకు ఎలా అనిపించింది, మీరేం వాడుతున్నారో ఇయర్ ఫోన్స్, దాన్ని అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు మీ ఇయర్ ఫోన్స్ సాటిస్ఫై అయ్యారా, అండ్ మీరు ఈ 5 పైర్స్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారు ఇన్ కేస్ 1000 రూపీస్ బిలోలో కొనుక్కోవాలంటే, దాన్ని కూడా కామెంట్ చేయండి, ఒకసారి నేను చూస్తాను. సో ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఖచ్చితంగా నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సేమ్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.